నెల్లూరు నగరంలో కళ్ళూరుపల్లి సమీపంలో గుర్తు తెలియని దుండగులు కత్తులతో రెచ్చిపోయారు. కత్తులు ఇనుపరాట్లతో స్వైర్ విహారం చేశారు. ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాదాపు గంట పాటు ఆ ప్రాంతంలో ఆ యువకుడిని వేటాడి హత్య చేసేందుకు ప్రయత్నించారు. స్థానికులు అప్రమత్తం కావడంతో దుండగులు అక్కడి నుంచి కత్తులు బైకులు వదిలి పారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దాడికి పాల్పడిన దుండగులు దాడికి గురైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నారాయణ జూనియర్ కళాశాల వద్ద దుర్ఘటన జరగడంతో విద్యార్థులు ఆ ప్రాంత వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సంఘటన సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు. రాజేంద్ర, నెల్లూరు నగరంలో గంజాయి అలాగే స్మగ్లర్స్ రెచ్చిపోతూ ఉన్నారు. గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి వరుస హత్యలు ఒకవైపు కలకలం రేపుతుంటే తాజాగా నిన్న గంజాయి అమ్మకూడదు, గంజాయి విక్రయాలు చేయకూడదు, అసాంఘిక కార్యక్రమాల జోలికి వెళ్లొద్దని ఆర్డీటీ కాలనీకి చెందినటువంటి కొందరిని పెంచిలయ్యేటువంటి ఆ ప్రాంతమైనటువంటి ప్రజా కళాకారుడు అక్కడ వాళ్ళని ప్రశ్నించినందుకు నేరుగా అతనిపై దాడి చేసి అత్యంత వేటాడి 9 మంది కత్తులతో పొడిచి అతన్ని హతమార్చారు. దాంతో వెంటనే అప్రమత్తమైనటువంటి స్థానికులు అతన్ని రక్షించేందుకు ప్రయత్నించినా, వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నించినా కానీ దొరకకుండా కత్తులతో బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత రంగంలో దిగినటువంటి పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. వాళ్ళ తెల్లవారుజామున కోవూరు సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఈ అంతక ముఠా మొత్తం కూడా తలవార్చుకున్నటువంటి పక్కా సమాచారంతో పోలీసులు వాళ్ళ చుట్టుముట్టారు. దీంతో అక్కడ ఉన్నటువంటి 4 పోలీసులపైన దాడికి ప్రయత్నించారు. ఇందులో జేమ్స్ నేతను కత్తితో దాడి చేసే ప్రయత్నం చేయగా అతనిపైన పోలీసులు కాల్పులు చేశారు. ఈ అంతకముఠా చేసినటువంటి జేమ్స్ చేసినటువంటి దాడిలో ఆదినారాయణ అనే ఒక కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. అలాగే వీళ్ళు పోలీసులు ఎన్కౌంటర్ చేసినటువంటి దాడిలో జేమ్స్ అనే అతని మోకాలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళిద్దరిని కూడా నెల్లూరు జీజీహెచ్కి తరలించారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు చూస్తే ఈ ముఠాకి ముఖ్యంగా మొన్నటి వరకు గా పేరుగాంచి అనేకమైనటువంటి అత్యారోపణలు ఎదుర్కొని జైల్లో ఉన్నటువంటి అరుణ వ్యవహారం అట సద్దుమణిగినటువంటి కొన్ని రోజుల్లోనే ప్రస్తుతం ఈ ముఠాకు కామాక్షి అనేటటువంటి ఒక ఆమె నాయకత్వం ఇస్తున్నట్టుగా రాత్రి నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘటంనేని శ్రీనివాస్ కూడా ఆయన ప్రకటనలో విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ముఠా మొత్తం గంజాయి గానీ మిగిలినటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతూ నగర శివారు ప్రాంతాలలో మొత్తం యథేచ్ఛగా కూడా వీటిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి ఘటంనేని శ్రీనివాస్ గారు రాత్రి విడుదల చేసినటువంటి ప్రకటనలో కూడా చెప్పారు. ఇవాళ కూడా ఆయన ఇలాంటి చర్యలపైన తీవ్రమైనటువంటి కఠినంగా కూడా చర్యలు తీసుకుంటాం, ఇలాంటి ముఠాలను కూడా పూర్తి స్థాయిలో తుదిముట్టేందుకు తాను ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా పోలీసుల వైపు నుంచి కూడా చెప్పడం జరిగింది. ఇంకొక వైపు ఆయన గమనించినట్లయితే నెల్లూరు నగరంలో గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి ఈ గంజాయి బ్యాచి చిన్న విషయాలకు నేరుగా హత్యలు చేయడం, దాడులు చేయడం, ముక్కుమడిగా రైట్. థ్యాంక్ యూ నరసింహులు.